మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది, పలచబడిపోతూ ఉంటుంది, అలాగే తెల్లబడిపోతూ ఉంటుంది. వీటన్నిటికీ పరిష్కారం మీ ఇంట్లోనే ఉంది. మీరు ఒక చక్కని ఔషధాన్ని తయారు చేసుకోబోతున్నారు. మన శరీరానికి ఆత్మ అనేది ఎంత ముఖ్యమో మన అందానికి జుట్టు కూడా అంతే ముఖ్యం. దట్టమైన నల్లటి నిగనిగలాడే కుర్లు చూస్తుంటే చాలామందికి ఈర్ష్యగా కూడా ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ ఈ హార్మోన్ల తాలూకు మార్పుల వల్ల కావచ్చు, లేదా మన అంతర్గతంగా ఉండేటువంటి ఒత్తిడితో కూడినటువంటి జీవన విధానం వల్ల కావచ్చు, జుట్టు రాలటం అనేది ఒక పెనుభూతంలాగా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే దిండుపైన తల దివ్వుకుంటున్నప్పుడు, ఆ దువ్వెనలో స్నానం చేస్తున్నప్పుడు, ఆ చేతులలో, ఆ బాత్రూంలో ఇలా ఎక్కడ చూసినా కానీ రాలిపోయినటువంటి జుట్టు కనిపిస్తూ ఉంటే ఇక బాధితులు టెన్షన్ పడిపోతారు. ఆ బాధ వర్ణించలేంది. జుట్టు రాలటం అన్న సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం మనం రోజు వాడుకునేటువంటి వాటిలోనే ఉంది అనేది ఆశ్చర్యకరమైన నిజం. రకరకాల ఖరీదైన షాంపూలు, సీరంలు వెంట చాలామంది పరిగెత్తుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా మార్కెట్లో ఇవే ముంచెత్తుతున్నాయి. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసినా ఇవే. అయితే ఈ సమస్యకు పరిష్కారం మన వంటింట్లోనే ఉంది. ఇది కూడా ఒక ప్రాచీన రహస్యం. ఇది తెలుసుకుంటే మీకు ఈ సమస్య మంచు విడిపోయినట్టు విడిపోతుంది. ఈ అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ని మన జుట్టు వేగంగా పెంచుకోవటం కోసం వాడుకోవచ్చు. అలాగే వెంట్రుకలు బలంగా తయారై రాలటం అనేది కూడా తగ్గిపోతుంది. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది అద్భుతమైన జెల్ తయారీ విధానం గురించి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి. స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల బియ్యం, 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేయండి. ఈ పదార్థాలన్నీ మన వంటగదిలోనే అందుబాటులో ఉంటాయి. ఇది మీకు తెలుసు. వీటన్నిటినీ మధ్యస్థమైన మంట పైన 5 నుంచి 6 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడకటం వల్ల ఏం జరుగుతుంది? వాటిలో ఉండే పోషకాలన్నీ కూడా నీళ్ళలోకి రిలీజ్ అవుతాయి. 5 నిమిషాల తర్వాత కరివేపాకుని రెబ్బలు తీసేసి ఆ రెబ్బలు కూడా వేసి మళ్ళీ మరిగించండి. నీళ్లు చిక్కగా జెల్లాగా మారిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేయండి. ఇది చల్లగా అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ఫిల్టర్ తోటి, ఒక వడపోత గుడ్డతోటి కానీ వడపోసుకొని ఆ జెల్ని వేరు చేయండి. ఈ జెల్ని మీరు అరగంట ముందు తలస్నానం చేసేటప్పుడు వాడుకోవచ్చు. అలాగే జెల్ తయారు చేసుకోవడానికి ఉపయోగించిన పదార్థాలని పక్కన పెట్టుకోండి. వాటితోనే మనం హెయిర్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక మినప్ప గుళ్ళ హెయిర్ ప్యాకు, ఈ షాంపూ, ఈ తయారీ తెలుసుకుందాం. హెయిర్ ప్యాక్ మనం పక్కన పెట్టుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని కొద్దిగా నీళ్లు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అంటే కోకోనట్ ఆయిల్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఏమో ఆముదం అంటే క్యాస్టర్ ఆయిల్, 2 కలిపి బాగా కలియదిప్పండి. తలస్నానం చేసే అరగంట ముందు ఈ ప్యాక్ని మీ తల వెంట్రుకల కుదుల నుంచి చివరి వరకు పూర్తిగా పట్టేలాగా అప్లై చేయండి. ఇది దెబ్బతిన్న వెంట్రుకలకి బలాన్ని ఇచ్చి చుండుని కూడా నివారిస్తుంది. అలాగే జుట్టుని బలంగా, దృఢంగా మారుస్తుంది. ఇక అతి ముఖ్యమైనది హెయిర్ గ్రోత్ షాంపూ. మనం వేరు చేసుకున్నామే ఆ జెల్లో మీ జుట్టుకి సరిపడినంత మైల్డ్ హెర్బల్ షాంపూని కలుపుకోండి. ఇది ఇనట్టుగా ఉంటే సరిపోతుంది. పెద్ద దీనికి సువాసనలు ఎలాంటివి ఉండాల్సిన పని లేదు. అంటే మనకి షాంపూ బేస్ కావాలి. మీరు ఈ జెల్ని గాలి చొరబడిన డబ్బాలో ఎక్కడన్నా పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా నిల్వ చేసుకోవచ్చు. కావలసినప్పుడు కొద్దిగా జెల్ తీసుకొని ఈ మైల్డ్ షాంపూని కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో తలస్నానం చేస్తే జుట్టులో ఉండే మురికి, దుమ్ము, మృత కణాలు అన్నీ కూడా తొలగిపోతాయి. జుట్టు పట్టుకుచ్చులాగా మృదువుగా, సిల్కీగా, లైవ్లీగా మారుతుంది. ఈ హెయిర్ ప్యాక్ లేదా ఈ షాంపూని వారానికి 2 సార్లు వాడితే వారం రోజుల్లోనే మంచి ఫలితాలు మీకు కనిపిస్తాయి. ఎక్కువ హెయిర్ ఫాల్ సమస్య నుంచి ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే ఆ హెయిర్ ఫాల్ ప్రివెన్షన్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్లీన్ అవుతుంది కాబట్టి. జుట్టు బాగా పెరగాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రెమెడీని తప్పకుండా మీరు ట్రై చేయాలి. ఇక అతి ముఖ్యమైనటువంటి మరొక విషయం, మన జుట్టుకి పోషణ ఇచ్చేటటువంటి అద్భుతమైన దినుసులు వీటిలో కలిపాం. వీటి ప్రభావం మీరు తెలుసుకుంటే అప్పుడు ఈ జెల్ తాలూకు గొప్పతనం మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు మినపగుళ్ళు, బ్లాక్ గ్రామ్ జుట్టు రాలటం తగ్గించి బలంగా పెరగటానికి ఉపయోగపడే దినుసుల్లో ఇది ఒక అద్భుతమైన ఔషధం. నల్లటి మినపగుళ్ళలో నల్లగా ఉంటాయంటే అర్థం ఏమిటి? మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్లు ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి.
అందుకే ఆయుర్వేదం దీన్ని గురుగుణం కలిగినటువంటి ఒక పదార్థం కింద చెప్తుంది. ఈ పోషకాలు జుట్టు కుదులని స్ట్రెంథన్ చేస్తూ జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి. వీటిలో ఉండేటటువంటి ఆ ప్రోటీన్లు జుట్టుకి దృఢత్వాన్ని ఇస్తాయి. మినపగుళ్ళు సహజంగానే జుట్టుకి ఒక మెరుపునిస్తాయి. అలాగే చుండుని కూడా తగ్గించడానికి సహాయపడతాయి. జుట్టుకి బలాన్ని పోషణనిస్తాయి. ఎందుకంటే అవి రెండు జుట్టుకి అవసరం. ఈ రెమెడీ వాడినప్పుడు మీ తలకు ఆ చర్మం పరిశుభ్రంగా మారుతుంది. ఇది జుట్టు పెరుగుదలని పెంచుతుంది. జుట్టు తాలూకు ఆ లైవ్లీనెస్ని పెంచుతుంది. దీన్ని ప్రోత్సహించడానికి మినపప్పును ఆయుర్వేదంలో చాలా కాలం నుంచి వాడుతూనే ఉంటారు. ఆయుర్వేద గ్రంథాల ప్రకారంగా మినపప్పు శరీరంలో ఉన్న వాతాన్ని తగ్గిస్తుంది. ఇక తర్వాత ఈ రెమెడీలో మనం వాడింది మెంతులు, ఫెనుగ్రీక్. ఇవి భారతీయ సాంప్రదాయంలో అనేక ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి సహాయపడతాయి. జుట్టుని ప్రొటెక్ట్ చేయడానికి, జుట్టు సంరక్షణలో మెంతులు ఒక శక్తివంతమైన ఔషధం. మెంతుల్లో అధిక మొత్తాల్లో ప్రోటీన్లు, ఐరన్, పొటాషియం ఇలాంటి పోషకాలు ఉంటాయి. ప్రధానంగా మెంతుల్లో ఉండేటువంటి ప్రోటీన్లు జుట్టు కుదుళ్ళకి పోషణనిస్తాయి. జుట్టు పెళుసుగా మారకుండా పెరిగేలాగా చేస్తాయి. వెంట్రుకలు రావడానికి అసలు కారణం ఏమిటి అంటే డిహెచ్డి. అయితే వెంట్రుకలు రావడానికి కారణమయ్యే డిహెచ్డి హార్మోన్ ఉత్పత్తిని మెంతులు తగ్గించగలవని కొన్ని అధ్యయనాల్లో తేలింది. జుట్టు రావటం తగ్గి కొత్త వెంట్రుకలు దీంతో వస్తాయి. మెంతులు ఒక మంచి కండిషన్లా పనిచేస్తుంది. అది అమేజింగ్ విషయం. దీంతో ఆ జుట్టుకి సహజమైనటువంటి ఆ షైనింగ్ అనేది వస్తుంది. చుండును కూడా మెంతులు తగ్గిస్తాయి. తర్వాత మనం వాడింది బియ్యం, రైస్. మన వంటగదిలో ఉండే బియ్యం జుట్టుకి ఎంతో మేలు చేస్తాయి. బియ్యం నీళ్ళని వాడటం అనేది ఒక ప్రాచీన సాంప్రదాయం. దీన్ని ఆయుర్వేదంలో జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఆఖరికి ఆ బియ్యం నీళ్లు తాగితే కూడా మనం ఎనర్జెటిక్గా తయారవుతాం. బియ్యంలో ఇనోసిటాల్ అనేటువంటి ఒక ప్రత్యేక తత్వం ఉంటుంది. ఈ పోషకం దెబ్బతిన్న వెంట్రుకలకు బలాన్ని ఇచ్చి తిరిగి కోలుకునేలాగా చేస్తుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి అమైనో యాసిడ్స్, విటమిన్లు, ఖనిజాలు ఇవన్నీ కూడా జుట్టు కుదులని స్ట్రెంథన్ చేసి జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి. బియ్యం నీళ్లు జుట్టుకి మంచి షైనింగ్ని కూడా ఇస్తాయి. ఇక తర్వాత మనం వాడింది అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్. ఈ అవిసె గింజలు చాలా శక్తివంతమైనవి. అవిసె గింజలు మన జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే విటమిన్ ఇ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తాయి? వెంట్రుకలు పొడిబారకుండా కాపాడుతూ జుట్టు కుదుళ్ళకి పోషణనిస్తూ జుట్టు పెరుగుదలని వేగవంతం చేస్తాయి. వీటిలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు మన శరీరంలో ఉండే మలినాన్ని తొలగించేస్తాయి. ఈ మలినాలు వెంట్రుకల పెరుగుదలకు అడ్డుగా ఉంటాయి, మీకు తెలిసిందే. జుట్టుని ఆరోగ్యంగా బలంగా మెరిసేలాగా చేయాలంటే అవిసె గింజలు తప్పనిసరి. ఇక తర్వాత మనం వాడింది కరివేపాకు, కర్రీ లీవ్స్. కరివేపాకు ని తీసి పక్కన పెట్టినట్టు అంటారు, కానీ ఇది చాలా ముఖ్యం నిజానికి. కరివేపాకులో విటమిన్లు, ప్రోటీన్లు, బీటా కెరోటిన్ ఇవన్నీ ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఈ పోషకాలన్నీ వెంట్రుకల్ని బలంగా తయారు చేస్తాయి. కావాల్సిన పోషణ వెంట్రుకలకి ఇస్తాయి. కరివేపాకులో ఉండేటువంటి బీటా కెరోటిన్ వెంట్రుకలు రావడాన్ని తగ్గిస్తుంది, జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. అన్నిటికీ మించి జుట్టు నల్లగా పెరిగేలాగా చేస్తుంది. తెల్ల జుట్టు సమస్యను కూడా ఇది నివారిస్తుంది. కరివేపాకులో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు వెంట్రుకలకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. జుట్టు రాలటం అనేది కేవలం ఒక సౌందర్య సమస్య మాత్రమే కాదు. ఇది మీ లోపల ఉన్న ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుంది. అంటే ఒక ఆరోగ్య సమస్యలకి వ్యక్త లక్షణం హెయిర్ ఫాల్ అనేది. మన శరీరంలో త్రిదోషాలు సమతుల్యంగా ఉన్నప్పుడు మన జుట్టుతో సహా మన శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి సరైన ఆహారం, తగినంత నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండే ఒక ప్రశాంతమైన జీవన విధానాన్ని మీరు అనుసరించాలి. జుట్టు రాలటం అనేది మనకి ప్రకృతి ఇస్తున్న ఒక హెచ్చరిక. మనల్ని మనం పట్టించుకోవాలి. ఇలా జుట్టు రాలటం స్టార్ట్ అయినప్పుడు మన శరీరానికి, మన ఆత్మకి మధ్య ఒక బంధం ఉంటుంది. ఆ బంధం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన అందం సహజంగా మెరిసిపోతుంది. ఈ చికిత్సా పద్ధతి మీ జుట్టుకి మాత్రమే కాదు, మీ జీవితానికే ఒక కొత్త జీవాన్ని ఇస్తుంది. జుట్టు రాలిన ప్రతిసారి కూడా నిరాశపడకండి. రేపటి రోజు మీకు కొత్త ఆశిస్తుంది. అంటే ఇక రాలిన జుట్టు రాదేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ అది కాదు. అంటే విరుగుట పెరుగుట కొరకే అన్నట్టుగా ఇలాగా రాలిన జుట్టు ప్లేస్లో మళ్ళీ రావడం అనేది శరీర ధర్మం. దాన్ని మనం గౌరవించాలంతే. ఈ చిన్న ప్రయత్నం మిమ్మల్ని ఆత్మవిశ్వాసంతో, అందంతో నిన్న జీవితం వైపు నడిపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు.
అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.